హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి 1 వీక్ అవుతుంది. బట్ ఇంకా ఎవరికి కూడా తెలియదన్నమాట ఇది. నేనే ఫస్ట్ టైం అయితే యూట్యూబ్లో వీడియో చేస్తా ఉన్నాను. అండ్ మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అండ్ రైల్వేలో మనకు పర్మనెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మరి ఎగ్జామ్ లేదని మీరు అప్రెంటిషిప్ పోస్ట్ ఏమని అనుకున్నారు. అప్రెంటిషిప్ అయితే కాదు, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు రైల్వే డిపార్ట్మెంట్లోను. అంటే గ్రూప్ డి అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5 ఇట్లా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ మీకు శాలరీ మీకు 45,000 మీకు శాలరీ అయితే వస్తుంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరని మళ్ళీ మీరు నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేయకుండా ఉండారు. అండ్ పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ ఇంకోటి కూడా చాలా తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కాంటెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదేనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. మనకు వచ్చినటువంటి డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 21, 2025. మనకు ఈ నెల 21వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇంకా ఎవరికి కూడా తెలియదనమాట. ఎవరు కూడా వీడైతే చేయలేదు. నేనే ఫస్ట్ టైం అయితే మీకు వీడైతే చేస్తూ ఉన్నాను. మీకు ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ అంటే మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మీరు అప్లై చేసిన డేట్ చూసుకున్నట్టు మనకు డేట్ ఆఫ్ ఇష్యూ మనకు అక్టోబర్ 21వ తేదీ మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అదే డేట్న మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 20, 2025. నెక్స్ట్ మంత్ 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఈబీసీ వాళ్ళు వాళ్ళకు 250 రూపీస్ మీకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 250 రూపీస్ కూడా మీరు కంపల్సరీ మీకు రీఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఏడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 500లో మీకు 400 రూపాయలు అని మీకు రీఫండ్ అయితే అవుతుంది. అయితే ఈ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది ఎప్పుడు అవుతుందని మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్లోన ముందుగా ఏజ్ లిమిట్. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే జనవరి 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి అప్పర్ అని లోవర్ అంటే ఏజ్ లక్షణం కానీ ఏది కూడా ఉండదు అనమాట. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జనవరి 2, 2001 నుండి జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు దీనిలో మనకు 3 టైప్ ఆఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ముందుగా లెవెల్ 5 పోస్టులకి ఏవైతే ఉందో దీనికి క్వాలిఫికేషన్ మనకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 4 సంబంధించిన పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ మీరు పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కానీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఫిజిక్స్ కానీ లేదంటే 12th ఇంటర్మీడియట్లో మీరు హైయర్ సెకండరీ సైన్స్ చేసి ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లెవెల్ 4 జాబ్స్కి మీరు డిగ్రీ కానీ బీటెక్ చేసిన అప్లై చేసుకోండి. ఇక లెవెల్ 3 అండ్ లెవెల్ 2 ఏవైతే ఉన్నాయో వీటికి కంపల్సరీ మీరు 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. నాన్ టెక్నికల్ పోస్టులకు ఒకవేళ మీరు టెక్నికల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే లెవెల్ 3 అండ్ లెవెల్ 4 పోస్ట్ సంబంధించినది. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 1 అంటే కనుక మనకు గ్రూప్ డి పోస్ట్ అనమాట. గ్రూప్ డి పోస్టులకు వచ్చేసి 10th ఆర్ ఈక్వలెంట్ సింపుల్గా 10th పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో లెవెల్ 5 అండ్ లెవెల్ 4 పోస్టులకు డిగ్రీ అండ్ లెవెల్ 3 అండ్ లెవెల్ 2 పోస్టులకు ఇంటర్మీడియట్, అదేవిధంగా లెవెల్ 1 పోస్టులకు 10th క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్తో పాటు కంపల్సరీ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎందుకు ఉండాలి అంటే కనుక ఇది మనకు ఓపెన్ కేటగిరీ కింద స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అయితే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఏ గేమ్స్లో ఉండాలి ఏంటంటే మనకు వాళ్ళే డీటెయిల్గా మనకు మెన్షన్ చేశారు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టు మనకు జోనల్ రైల్వే కోటా కింద మనకు లెవెల్ 5 అండ్ లెవెల్ 4 ఏవైతే పోస్టులు ఉన్నాయో మనకు ఓవరాల్గా 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనిలో అథ్లెటిక్ మెన్ 1 పోస్టు, బాస్కెట్బాల్ ఉమెన్ 1, క్రికెట్ మెన్ అండ్ ఉమెన్కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. గోల్ఫ్ మెన్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. అయితే ఇక్కడ మీకు ఈవెంట్ అండ్ పొజిషన్ అయితే మీరు చూసుకోండి. ఈ విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి మీరు లెవెల్ 4 అండ్ లెవెల్ 5 దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ దాని స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 3 అండ్ లెవెల్ 2 పోస్టులు కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి, అంటే గేమ్స్ అయితే ఉన్నాయి.
అథ్లెటిక్స్‌కి వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు ఈవెంట్ అయితే చెక్ చేసుకోండి. 100 మీటర్సు, 800 మీటర్సు, షాట్ పుట్ అట్లా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగు అండ్ క్రికెటు అండ్ చెస్ మెన్ అండ్ హాకీ, స్విమ్మింగు అండ్ వాలీబాల్, వెయిట్ లిఫ్టింగు. ఇవి వచ్చేసి మనకు లెవెల్ 3 అండ్ లెవెల్ 2 కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఈ ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి గేమ్స్‌లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు పక్కన మీకు ఈవెంట్స్ అయితే ఉంటాయి. 80 కేజీస్, 95 కేజీస్, 65 కేజీస్ అని ఇట్లా మనకు ఉంటాయన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి పోస్ట్ అనమాట. అంటే ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్ట్ అంటే మనకు గ్రూప్ డి పోస్టులు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్‌గా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు దీనిలోన. మనకు బ్యాడ్మింటను మెన్ అండ్ ఉమెన్‌కి అయితే ఉన్నాయి. క్రికెట్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. గోల్ఫ్ ఉన్నాయి. వాటర్ పోలో, వాలీబాల్ ఈ గేమ్స్‌లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు చూసుకోండి. ఈవెంట్స్ కూడా మనకు ఫ్రంట్, లెఫ్ట్, ఫ్రంట్, ఫాస్ట్ బౌలరు, గోల్ఫ్ ఆల్ రౌండరు, గోల్ఫ్ కీపరు, షటిల్ ఇట్లా మనకు ఏదో ఒక విభాగంలో మీకు ఏదో ఒక ఈవెంట్‌లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు లెవెల్ 1 పోస్ట్ ఇంకా మనకు బెంగుళూరు అండ్ హుబ్లీ ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే మనకి అక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి. అథ్లెటిక్ మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ కానీ, హాకీ కానీ, అదేవిధంగా బాస్కెట్‌బాల్, చెస్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ ఏ విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు లెవెల్ 1 పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు గేమ్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పాను కదా! ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరు నేషనల్ గానీ, ఇంటర్నేషనల్‌లో గానీ, స్టేట్ లెవెల్‌లో కానీ మీకక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకేందంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు ఎప్పుడొచ్చి ఉండాలి అంటే మీరు చూసుకున్నట్లయితే 2023 ఏప్రిల్ 1 తర్వాత మీకాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తామని మెన్షన్ చేస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఆ డేట్ తర్వాత మీకు ఉంటే గాని చూసుకోండి. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! దీనికి ఎలాంటి ఎగ్జామ్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరు అని. అండ్ ఎగ్జామ్ లేకుండా మనకు రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ చూసుకుంటే మనకు రిక్రూట్మెంట్‌లోన ముందుగా వచ్చేసి ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ట్రయల్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకు స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఉంటాయి కదా! మనకాడ ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి దానికి కూడా మనకు మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఏవైతే అచీవ్‌మెంట్ చేసినటువంటి గేమ్స్ సర్టిఫికేట్ ఉంటాయి కదా! ఆ సర్టిఫికేట్‌లో కూడా మార్కులు అయితే ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ మార్కులు కూడా ఉంటాయన్నమాట. అన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు స్పోర్ట్స్ ట్రయల్స్ అనేవి మనకు కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్పోర్ట్స్ ట్రయల్స్‌ని మీరు ఏ గేమ్స్‌లో మీకాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ గేమ్స్ రిలేటెడ్ మాత్రమే కండక్ట్ చేస్తారన్నమాట. అయితే మనకు వెన్యూ చూసుకుంటే హుబ్లీ, బెంగుళూరు, మైసూరు ఈ 3 ప్లేస్‌లోనే ఏదో చోట ఏదో ఒక సెంటర్‌లో మీకు కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక ఫైనల్‌గా మనకు హౌ టు ప్లే విషయానికొస్తే మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది అండ్ జోన్ వాళ్ళది వెబ్‌సైట్ అన్నమాట. rrchubli.in మీరు టైప్ చేస్తే గూగుల్‌లో మీకు ఈ విధంగా వస్తుంది. మీరు కొద్దిగా పైకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఉంటుంది చూడండి. ద నోటిఫికేషన్ అలాంగ్ విత్ అనెక్సర్ ఫర్ రికమెండ్ అగ్నెస్ట్ స్పోర్ట్స్ కోటా మనకు 2025-26 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పక్కనే క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఒకవేళ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే గనక ఎవరికైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటుందో మా టెలిగ్రామ్ గ్రూప్ కూడా పోస్ట్ చేస్తాను నోటిఫికేషన్. మీరు అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ మీరు ముందుగా వచ్చేసి న్యూ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మన ఫుల్ నేము, మన మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, మన డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అదేవిధంగా క్వాలిఫికేషను అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి సెండ్ టు ఓటీపీ అవుతుంది కదా! దాన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చామో వాటిలోనే ఏదో ఒక దానికి మనకు ఓటీపీలు అయితే వెళ్ళిపోతాయన్నమాట. ఆ ఓటీపీ అనేది లాగిన్ అయ్యి అంటే అక్కడ ఇచ్చి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం రిజిస్టర్ చేసుకొని తర్వాత మనం అప్లికేషన్ ఫీజు, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటోస్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ అంటే జోన్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ అయితే మనకు కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ మంచి అవకాశం ఇది. తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయకుండా మీ వద్ద ఆల్రెడీ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది. స్పోర్ట్స్ గురించి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. మీరు స్పోర్ట్స్‌లో అచీవ్‌మెంట్ చేసే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ అన్నమాట ఇది. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ మీకు 45,000 మీకు సాలరీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ పోస్ట్ అయితే కాదు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అక్కడ ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.